హలో, హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా మనం మాట్లాడుకొని. సరే, ఇప్పుడు మనం చిన్న కథ ఒకటి చెప్పుకుందామా? ఇది తెనాల రాముడికి కృష్ణుని కథ అన్నమాట. దానికి సంబంధించిన కథ అన్నమాట. ఇది నిజమైన సాక్షి అనేదన్నమాట కథ పేరు. మరి ఇప్పుడు మనం చెప్పుకుందామా? ఒకరోజు రాజు కృష్ణదేవరాయ రాజస్థానంలో కూర్చొని తన సభికులతో కొన్ని తీవ్రమైన విషయాలు చర్చిస్తున్నట్ట. అప్పుడే మహారాజా దయచేసి న్యాయం చేయండి అని బయట నుంచి వినిపించాయట రాజుగారికి మాటలు. వెంటనే ముగ్గురు వ్యక్తులు ఆ లోపలికి ప్రవేశించారు. ఒకరినొకరు దూషించుకుంటున్నారట. వారిలో ఒకరు పట్నంలోని ప్రసిద్ధి చెందిన హల్వా కంపెనీ, ఇది మిఠాయి వ్యాపారం అన్నమాట. బాలచంద్రన్ అతని పేరు. మరియు మిగిలిన కొందరు అపరిచితులు అన్నమాట. మిగిలిన వాళ్ళు అపరిచితులు. బాలచంద్రన్ రాజు పాదాలపై పడి, మహారాజా దయచేసి ఈ ఇద్దరు మోసగాళ్ళ నుండి నన్ను రక్షించండి. వారు నా డబ్బు సంచిని దోచుకోవాలనుకుంటున్నారు. వారు కూడా నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. రాజా ఈ ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా వారు తాము సమర్థించుకున్నారు. మహారాజా ఈ డబ్బు సంచి మా నుండి లాక్కున్నాడు. మరియు బాలచంద్రని ముఖకలిత హస్తాలతో అడిగినప్పుడు అతను రాజుతో ఇలా చెప్పాడు: ఓ నా ప్రభు, దుకాణం మూసే ముందు నేను డబ్బు మొత్తము లెక్కించి ఈ సంచిలో ఉంచాను. నేను దుకాణం నుండి బయలుదేరుతున్నప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు వచ్చి నా దగ్గర నుండి లాక్కున్నారు అని చెప్తాడనమాట. లాక్కున్నారని చెప్తాడు. ఏంటి, సంచి లాక్కున్నాడు కదా అని. లేదు సార్, ఆ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడు. ఆ బ్యాగ్ మాది, మీరు డబ్బు లెక్క పెట్టండి అని సరిగ్గా 500 రూపాయలు అని అంటారట అపరిచితులు. రాజు చాలా అయోమయంలో పడిపోయాట. ఆయన ఇందులో దొంగ ఎవరన్నది ఆయన కనిపెట్టాలి కదా మరి. అందుకని ఆయన అయోమయంలో పడిపోయాట. మరియు డబ్బు సంచి యొక్క నిజమైన యజమానిని నిర్ణయించటం కష్టంగా భావించాట. రాజు తీవ్రంగా ఆలోచించి తర్వాత తెనాలి రాముని పిలిపించి, త్వరగా నిజం కనుక్కోండి, అసలు నిందితుడిని పట్టుకోవాలి అని రాజుగారు తెనాలి రామకృష్ణ పిలిపించి చెప్పారట. తెనాలి రాముడు ముగ్గురిని ఒక మూలకు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళతో మాట్లాడాడట. బాలచంద్రన్ పట్టణానికి ప్రసిద్ధి చెందిన హల్వాయి అని, మరియు అతని నిజాయితీ కలవాడని అని అంతా తెలిసిందంట. అతను అంతా ఆలోచిస్తున్నాడు. ఎవరు? తెనాలి రామకృష్ణుడు. ఇతను చాలా ప్రసిద్ధి పొందిన నిజాయితీపరుడు. ఇతను గురించి ఎలా చెప్తున్నారేంటా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఎటువంటి రుజువు దొరకలేదట ఆయనకి. రుజువు లేకుండా ఆ నిర్దోషిని ఎలా నిర్ణయించాలి అనేది అతనికి పెద్ద సమస్య అయిపోయిందట. అకస్మాత్తుగా అతనికి మదిలో ఒక ఆలోచన మెదిలిందట. వెంటనే పరిచారికులను పిలిపించి ఒక పెద్ద పాత్రలో మరిగే నీటిని తీసుకురండి అని చెప్తాడట. ఎవరు? తెనాలి రామకృష్ణుడు వాళ్ళకి చెబితే తెనాలి రాముడు డబ్బు సంచి తెరిచి ఆ సంచిలోని నాణాలన్నీ వేడి నీళ్ళల్లో వేస్తాడట. కొద్దిసేపటికి నీళ్ళపై జిడ్డు తేలుతూ కనిపించిందట. తెనాలి రాముడు, మహారాజా నిజమైన సాక్షి దొరికాడు అని అరిచాడట తెనాలి రామకృష్ణుడు. రాజును ఉద్దేశించి అట్లాగా మాట్లాడాడనమాట. ఆ డబ్బు సంచి బాలచంద్రునిది, ఈ ఇద్దరు అపరిచితులది కాదు మహారాజా. మిఠాయిలు అమ్ముతున్నప్పుడు బాలచంద్రన్ చేతులు తరచుగా జిడ్డుగా మారతాయి. మరియు కొన్ని జిడ్డు మరకలు నాణ్యాలపై కూడా పడతాయి కదా అని చెప్పాట. ప్రభు చూడు, ఈ నీటిపై తేలియాడే జిడ్డు నిజమైన సాక్షి. ఈ ఇద్దరు అపరిచితుల
మకాలు అపరాధ భావంతో అపరాధ భావంతో వాళ్ళు మొహాలు పాలిపోయినట. అంటే దొంగలు వీళ్ళే అని తెలిసిపోయింది కదా వాళ్ళకి. అది వారు తప్పించుకోవటానికి ప్రయత్నించారట. కానీ రాజు సైనికులు వారిని పట్టుకొని కటకటాల వెనకాల ఉంచారట. బాలచంద్రన్ తెనాలి రాముడికి కృతజ్ఞతలు తెలిపి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాట. అతను తన డబ్బు బ్యాగుని వెనక తీసుకొని వెళ్ళిపోయాట. రాజు తెనాలి రాముని తెలివిని మెచ్చుకొని అతనికి మంచి బహుమతి ఇచ్చాడనమాట. చూసారా అతని తెలివితేటలు. మరి ఆ సంచిలో జిడ్డుగా కనపడింది అతనికి ఆ నాణ్యాలవి. అప్పుడు ఏం చేశాడు, వేడి నీళ్ళు రప్పించి అందులో పోయించి అందులో అవి పోసితే అప్పుడు తెలిసింది కదా అతనికి. అది అంత తెలివితేటలుగా అతను ఉపయోగించి అతను నిజమైన అతన్ని నిర్ధారించి చెప్పాడనమాట. అది ఫ్రెండ్స్, ఎట్లా ఉంది కథ? బాగుందా? నచ్చిందా మరి మీకు?